స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 6వ రోజు కాత్యాయని అవతారం శరన్నవరాత్రులకి 6వ రోజు స్వాగతం సుస్వాగతం. చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాద్దేవి దానవఘాతిని. చంద్రహాసోజ్వల 6వ స్వరూపమైన కాత్యాయని దేవిని కొలవడం వలన అనేకమైన శుభ ఫలితాలు, 1, 2 కాదండోయ్. ఇది ఈ కాత్యాయని అవతార స్వరూపాన్ని కుజదోష నివారణకి, పెళ్ళిళ్ళవ్వడానికి, దాంపత్యం బాగుండడానికి, సంతానం కలగడానికి ఇలా పరాంబను ఉపాసిస్తూ ఉంటారు. ఈ కాత్య మహర్షి గోత్రంతోనే విశ్వవిఖ్యాతుడైన కాత్యాయన మహర్షికి కూతురుగా ఆవిర్భవించింది కాబట్టి ఈ స్వరూపాన్ని కాత్యాయని అన్న నామంతో ఏర్పడింది. కతుడనే ప్రఖ్యాతి చెందిన మహర్షి కాత్య మహర్షి గోత్రము కాత్యాయన మహర్షి. ఈ మహర్షి అమ్మవారిని ఉపాసించి అనేక సంవత్సరాలు కఠోర తపస్సు చేసి అమ్మవారిని తన పుత్రిగా ఆవిర్భవించాలన్న కోరికను అమ్మవారికి విన్నవించగా ఆమె ఒప్పుకుని తదుపరి కాలంలో ఆ మహర్షికి కుమార్తెగా జన్మించింది. కొంతకాలం తర్వాత మహిషాసురుని అత్యాచారాలతో తల్లడిల్లిన దేవతలందరూ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి తమ తమ తేజోంశాలను అర్పించి మహిషాసుర వినాశనార్థం ఒక శక్తిని ప్రభవింపజేశారు. సర్వప్రథమంగా కాత్యాయన మహర్షి ఆ దేవిని ఆరాధించడం వలన ఆమె కాత్యాయని అని పిలువబడింది. ఆశ్వేజ కృష్ణ శుక్ల చతుర్దశి నాడు జన్మించి శుక్ల సప్తమి, అష్టమి, నవమి పర్యంతం 3 రోజులు కూడా ఈ దేవి కాత్యాయని ఋషి పూజలు గ్రహించి దశమి నాడు మహిషాసురుని వధించింది అని చెప్పి కూడా భాగవతంలో ఒక పురాణ గాథలో చెప్పబడింది. కాత్యాయని దేవి అమోఘ ఫలదాయిని, అనగా వరదల వల్లే వరదొచ్చినట్టుగానే మనకి వరాలని ఇస్తూ ఉంటుంది. శ్రీకృష్ణ భగవానుడు భర్తగా పొందడానికి వజ్రగోపికలు యమునా తీరంలో ఈ దేవినే ఆరాధించినట్టుగా పురాణాలు చెప్తున్నాయి. ఈమె వ్రజమండలంలో అధిష్టాత్రీదేవి రూపంలో ప్రతిష్ఠించబడి విరాజిల్లుతూ ఉంటుంది. ఈ తల్లి స్వరూపం అత్యంత భవ్యమై దివ్యమై ఉంటుంది. ఈమె 4 భుజాలతోటి అలరారుతూ ఉంటుంది. అభయముద్రలోను వరద ముద్రలోను ఒక చేతిలో ఖడ్గము, ఒక చేతిలో పద్మము విరాజిల్లుతూ ఉంటాయి. ఈమె వర్ణము బంగారంతో, మేలిమి బంగారంతో కూడిన ప్రకాశకాంతుల వలె మెరుస్తూ ఉంటుంది. ఈమె వాహనము సింహము. భక్తులు 6వ నాడు దుర్గా పూజ చేసేటప్పుడు ఈ దేవి స్వరూపాన్ని ఉపాసిస్తారు. ఆజ్ఞాచక్రంలో సాధకుని మనస్సు నీమై ఉన్నప్పుడు యోగ సాధనలో ఈ ఆజ్ఞాచక్రానికి అత్యంత మహత్వపూర్ణ స్థానం ఉంది. కాత్యాయని దేవి చరణ కమలాలలో అర్పించి వేస్తాడు. పరిపూర్ణంగా ఆత్మసమర్పణ చేసినట్టు సాధకునికి ఆ తల్లి దివ్య దర్శనం సహజంగానే ఉంటుంది. ఆ తల్లి భక్తులు ఇహంలో ఉంటున్న అలౌకిక తేజో ప్రభావ సంపన్నులై బాసిల్లుతూ ఉంటారు. వారి రోగ శోక సంతాప భయాదులన్నీ నాశనమైపోతాయి. జన్మ జన్మాంతరాల పాపాలను నాశనం చేయడానికి మానవ మాతృనికి మాతృ ఉపాసన కన్నా ఏమున్నది? ఈ దేవి సాన్నిధ్యంలోనే ఉంటూ పరమ పదాధికారులు అవుతూ ఉంటారు. కనుక మనం సర్వతో భావేన అమ్మవారి చరణాలను శరణవేడి ఆమె పూజయందు ప్రశాంతంగా పూజ చేసుకుని ఆమె పూజయందు తత్పరులమై జాగరూకతతో ఉపాసన చేసుకున్నట్లయితే గనక సాధకుడు కుండలిని శక్తిని జాగృతపరుచుకుని అనేక విశేషమైన శుభ ఫలితాలను పొందుతాడు. ఇది కాత్యాయని మాత 6వ రోజు యొక్క అవతార స్వరూపము. ఇక రేపటి భాగంలో 7వ రోజు కాళరాత్రి స్వరూపం గురించి తెలుసుకుందాము. అంతవరకు స్వస్తి.